నా పేరు నవత. నేను జగిత్యాల నుండి వచ్చాను. ధనంజయ స్వామి గారికి పాదాభివందనాలు. మేము నిన్న 700 కిలోమీటర్స్ అంత దూరం నుండి మేము నిన్న వచ్చాము. నిన్న ఫుల్ వర్షంలో వచ్చాము. మాకు వర్షంలో వచ్చినా కూడా మాకు వసతి గృహం కల్పించారు, వసతి ఇచ్చారు, ప్లస్ భోజనం కూడా కల్పించారు. ఈ రోజు కూడా భోజన సౌకర్యం కల్పించి మీరు భోజనం తిన్న తర్వాతనే మేము వాస్తు సూచనలు తెలియజేస్తామని మాకు దగ్గరుండి మరీ భోజనం వడ్డించి తిన్న తర్వాతనే మాకు ఇక్కడ వాస్తు సూచనలు తెలియజేశారు. మేము రీసెంట్గా ఇల్లు కట్టుకున్నాము, ఒక 3 years అవుతుంది అంతే. కొన్ని ఇబ్బందుల వల్ల, హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మేము చాలా డబ్బులు నష్టపోయాము. మా దగ్గర డబ్బులు లేవు, అయ్యో మేము వెళ్తే ఎలా అని మేము ఒక బాధలో ఉంటే, మా దగ్గర ఒక గురువులాగా ఉండే ఒక పెద్ద మనిషి మమ్మల్ని ఇక్కడ దాకా ఈ 3వ తారీఖు మన కోసమే, మన దగ్గర డబ్బులు లేని పొజిషన్, మనం తిరిగి తిరిగి ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి అలసిపోయాం కాబట్టి మన డబ్బులు లేని వాళ్ళ కోసమే ఇక్కడ ఈ 3వ తారీఖు వాస్తు సూచనలు తెలియజేశారు. గురువు అందరికి మించిన గురువు అని చెప్పేసి మాకు తెలిసిన మా గురువు చెప్పి మమ్మల్ని దగ్గరుండి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. ఒక ప్లాన్ తీసుకెళ్ళి చూపించగానే ఇది ఇలా వేసుకోండి అమ్మా, ఇలా వేసుకోండి అన్ని పరిష్కారాలు దానికి తగ్గట్టు మనకు ఎట్లా చేసుకుంటే బాగుంటుందో పరిష్కారాలు తెలియజేశారు. ఇంత మంచిగా చెప్పిన గురుగారు ఎల్లవేళలా మన అందరికీ అందుబాటులో ఉండి ఇంత మంచి చెప్తున్నారంటే మనం కూడా తెలుసుకొని ఇక్కడ రావడం ముఖ్యమే. ఒక్కొక్క వాస్తు పండిత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది చేసుకుని అది చేసుకుని చెప్తారు, కానీ కరెక్ట్ పరిష్కారం అంటే ఎక్కడ దొరకదు. నాకు తెలిసి ఇక్కడే దొరుకుతుంది. మీరు ఒకసారి మన పేదవాళ్ళ కోసం పెట్టిన ఇది కాబట్టి ఒకసారి అందరూ ఈ సర్వీస్ ని యూజ్ చేసుకోండి. ఈ సర్వీస్ ని ఇట్లా కొనసాగిస్తున్న ధనంజయ స్వామి గారికి పాదాభివందనం.